కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. అన్నీ వచ్చేసినట్టే కదా? వచ్చేసాయన్నా. వెళ్ళు. వస్తావన్నా? ఏంటి బామర్ది ఇంత పెద్ద క్యారేజీలు ఎక్కడ తెప్పించావు బామర్ది? పార్టీలో ఫుడ్ మిగిలిపోతే తెప్పించాను బావా. మిగిలిపోయిన ఫుడ్ బిచ్చగాళ్ళకి కదా ఇస్తారు. మనం ఆ రకంగా వెదవాలని చెప్పి మనకిచ్చారులే. చాలే బావా, అయినా ఈ ఇంటి అల్లుడుగా నీకేం తక్కువ చేశాం? ఇది ఒక్కటే తక్కువ చేశారు. అది కూడా ఇచ్చుంటే మీ యొక్క ఆంజనేయ స్వామి గుడి ముందు, నేను బాబా గుడి ముందు సెటిల్ అయిపోయే వాళ్ళం. ఊరుకో బావా, రోజు రోజుకి నీకు జోకులు ఎక్కువైపోతున్నాయి. క్యారేజ్ లోపలికి తీసుకెళ్దాం పదండి. కర్మరా బాబు. ఆహా, ఈ సువాసనలు చూస్తుంటే ముక్కులు పగిలిపోయేలా ఉన్నాయి. నిజం తెలిస్తే మీ గుండెలు పగిలిపోతాయి. ఏంటో అన్నారు అల్లుడు గారు? బావ మాటలు మీరేం పట్టించుకోకండి నాన్న, ముందు మీరు తినండి. బాగుందా? ఈ వంటలన్నీ ఎవరు చేశారు? వద్దు బామర్ది, తప్పు. మిమ్మల్ని అడుగుతుంది. అసలు ఇన్ని రకాల వంటలు ఎవరు చేయించారు? ఆ ఒకటి అడక్కో. బావా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. అమ్మా, నువ్వైనా చెప్పు, ఈ వంటలన్నీ ఎవరిచ్చారు? ఎవరో ఎందుకు ఇస్తారా? మా ఫ్రెండ్ పుట్టినరోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టి వంటలు చేయిస్తే జస్ట్ ఒక 10 మంది గెస్టులు రాక చేసిన వంటలన్నీ వేస్ట్ అయిపోతున్నాయని వాళ్ళు బాధపడుతుంటే నేనే టేస్ట్ చేద్దామని తెప్పించాను. ఓహో, అంటే ఎప్పట్లానే ఫంక్షన్లో మిగిలిపోయిన ఫుడ్ అంతా ఆ క్యాటరింగ్ వాళ్లతో తెప్పించావన్నమాట. ఒరేయ్ మళ్ళీ, ఇష్టమైతే తిను, లేదా మీ అన్న చెప్పింది విను, అంతేకాని మా బుర్ర తినకు. అమ్మా, వాణ్ణేమనకు. అది సరే గాని ఈరోజైనా శాలరీ వచ్చిందా? రాకపోతే మీరింట్లో కూడా రానివ్వరు కదా. ఇదిగో శాలరీ. అదేంట్రా 5000 తక్కువ ఉన్నాయి? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసావా? అనాథాశ్రమానికి డొనేట్ చేశాను. రూపాయలు డొనేట్ చేసావా? 10,000 డొనేట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీ గుండెలు పగిలిపోతాయని 5,000 మాత్రమే డొనేట్ చేశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? 5000 రూపాయలంటే అంత లోకువా నీకు? ఆ 5000 మిగల్చడానికి అక్క అమ్మ పని మనిషిని పెట్టుకోకుండా రెక్కలు ముక్కలయ్యేలా ఇంటి పని చేస్తున్నారు. ఇంట్లో ఇంటర్నెట్ లేకుండా గడుపుతున్నాం. అలాంటిది 5000 అని చెప్పి అంత తక్కువగా ఎలా మాట్లాడుతున్నావురా? మీ పిసినర్తనంతో అన్ని ఖర్చులు ఆపేసి ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు బిల్డప్ ఇవ్వకండి. అక్క అంట్లు తోమడం వల్లో, అమ్మ ఇల్లు తొడవడం వల్లో, లేక ఇంట్లో ఇంటర్నెట్ వాడకపోవడం వల్లో దేశానికి ఏం నష్టం లేదు. అదే 5,000 రూపాయలతో అక్కడ 50 మంది ఆకలి తీరుతుంది. మీకు బీరువాలు నింపుకోవడమే తెలుసు, కానీ ఆకలి బాధ తెలిసి నాకు వాళ్ళ ఆకలి తీర్చినప్పుడు వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసు. చాలే నోరు మొయ్యరా. ఇలా కాని వారికి కంచాల్లో పెట్టి, అయిన వారికి ఆకుల్లో పెట్టి అదే అద్భుతం అనుకుని నీలాంటి వాళ్ళకేం తెలుసురా? కన్న వాళ్ళ కడుపు మంట. ఇలానే సంపాదించిందంతా దారాదత్తం చేసి మీ తండ్రి ఆస్తి మొత్తం హారతి కర్పూరంలో కరిగించేశాడు. మళ్ళీ నువ్వు కూడా అదే మార్గంలో నడుస్తాను, అద్భుతమైన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాను అంటే కొడుకువని కూడా చూడను. వాడు ఇప్పుడు ఏం తప్పు చేశాడని వాడిని అలా నిలదీస్తున్నారు? ఆ రోజు మిమ్మల్ని నిలదీయలేదు కనుకనే ఈ రోజు వాణ్ణి నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అడిగిన వారికి అడగని వారికి అప్పనంగా అప్పులిచ్చి ఆస్తులన్నీ హరించిన మీకు మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నాన్ననెందుకంటున్నావమ్మా? పిసినర్తనం అనే పేరుతో, వడ్డీల పేరుతో జనాల రక్తం పీల్చుకునేది మీరు. మీతో మాట్లాడి కూడా వేస్ట్. చూసారా వాడెంత మాట అన్నాడు? అప్పుల పేరుతో మనుషుల రక్తం పీలుస్తున్నానంట. ఏ బిడ్డల కోసమైతే నేనిన్ని కష్టాలు పడుతున్నానో ఆ బిడ్డలే నన్ను అవమానిస్తుంటే
గుండె పగిలిపోతుంది. పిసినారితనంతో నువ్వు, అప్పుల పేరుతో అమ్మ జనాల రక్తం పీల్చుకుని తాగుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాన్రా. ఈ రక్తం కొడు తినడం కంటే పస్తులతో చావటమే బెటర్. నువ్వు నా అన్నవని కాని ఆవిడ మా అమ్మ అని కాని చెప్పుకుంటే నేనసలు మనిషినే కాదురా, పశువుతో సమానం. నేను ప్రాణంతో ఉండగా మీ మొహం కూడా చూడ్ను. దివ్య! 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 డాక్టర్, బాబు, జరిగిన ప్రమాదం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఈ సర్జరీ చేయాలంటే కేవలం ఫారెన్ డాక్టర్ మాత్రమే చేయగలరు. అందుకు ₹1 కోటి ఖర్చు అవుతుంది. వెంటనే డబ్బు రెడీ చేసుకోండి, లేదంటే తన ప్రాణానికే ప్రమాదం. నిన్నొదలక నేను, నన్నొదలక నువ్వు, క్షణమొదలక నీతో ఉంటా జతగా. దివ్య, నా హృదయం ఈ అన్నయ్య పైన ఎందుకమ్మా నీకంత కోపం? ఉసురాగని నాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి జతగా. నీతో ఆడుకున్న అన్నయ్యగాను, నిన్ను ఆట పట్టించిన అన్నయ్యగానే చూసావు. నిజానికి నువ్వు నా ప్రాణం తల్లి. ఏమంత పాపం చేశావని మమ్మల్ని ఇంత శోకానికి గురి చేశావు? నేను చేస్తున్న పొదుపు గాని, అమ్మ చేస్తున్న వ్యాపారం గాని మన ఆస్తిని పెంచుకోవడానికో ఆడంబరాలు చేసుకోవడానికో కాదమ్మా. నిన్ను యువరాణిలా చూసుకోవడానికి, మీ అత్తారింటికి మహారాణిని చేయడానికి నాదే ఉందమ్మా. నీ అన్నయ్య అడవిలోనైనా ఆనందంగా బతకగలడు, కానీ నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం తల్లి. నాతో కలిసి ఉండే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.